నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే కపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే నాకు ఊపిరి లేదయ్యా. కరుణాగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణాగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనయ్యా దేవా, మా సొంత ఆలోచనలు మాకెంతగానో భారమును కలిగించాయి అయ్యా. నేను ఒకప్పటి దేవా నీ ఆజ్ఞను విడిచిపెట్టినప్పుడు ఎన్నో అవరోధాలు, ఎన్నో అవమానాలు గుండా వెళ్ళినప్పుడు అయ్యా, మరలా నీ చెంతకు చేరి దేవా నా దుఃఖ స్థితిలో నీకు మొరపెట్టగా, దేవా నా అవమానములో నీకు మొరపెట్టగా, దేవా నా ఆలోచనలు తొలగించి, దేవా నీ ఆలోచనల చేత నన్ను బలపరిచి అయా నీ కృప చేత నన్ను నింపి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. దేవా అనేకులకు సాక్ష్య రీతిగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా నీ ప్రియబిడ్డలైన వారి స్థలంలో ఉన్నారయ్యా. అయ్యా నీ ప్రియబిడ్డలకు ఉన్న అవసరతలు అక్కరతలు నాకు తెలియదయ్యా. అయ్యా నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్త హృదయంతరంగాలను పరిశీలించిన దేవుడవు. నీ కృపతో, నీ కనికరముతో, నీ సహాయముతో నీ బిడ్డల అవసరతలు అక్కరతలు తొలగించి సమృద్ధిని ఆశీర్వాదం అనబడిన నీ ఆస్తిని మా అందరికీ దయచేయమని నీ నామమును ప్రార్థిస్తూ ఉండగా కార్యములు దయచేయండి. ప్రతి ఒక్క విధమైన వేదన, ప్రతి ఒక్క విధమైన బాధ, ప్రతి ఒక్క విధమైన దుఃఖము యేసు క్రీస్తు నామమున దేవా వెడలు పోవనుగా కానీ ప్రార్థిస్తుండగా నీ కార్యములు దయచేయండి. నీ కృప చూపి నడిపించి సహాయమును పొందుకోమని మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.